ప్రియ స్నేహితులారా, ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం. సామాన్యకాల 10వ ఆదివారంలో ప్రవేశించిన మనకు నేటి దైవ పఠనాలు ఒక ముఖ్యమైన ప్రశ్నను సంధిస్తున్నాయి. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరున్నారు? ఒకసారి ఒక వ్యక్తి తన వాహనాన్ని నడుపుకుంటూ మధ్యాహ్న వేళ ఆకలితో ఒక భోజనశాల వద్ద ఆపినప్పుడు అక్కడ ఒక గాజు కిటికీ మీద ఇలా రాయబడి ఉండటం ఆయన చదివాడు. అదేమిటనగా, నీవు దేవుని నుండి దూరంగా ఉన్నావని నీకు అనిపిస్తుంటే ఒక్కసారి ఆలోచించు, ఎవరు దూరంగా వెళ్ళిపోయారో అని. ఇఫ్ యు థింక్ యు ఆర్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్, గెస్ హూ మూవ్డ్ అవే. నేటి పఠనాలన్నీ మనకు ఈ యొక్క ప్రశ్నను సంధిస్తూ, అలనాటి నుండి ఆది కాండము నుండి నేటి వరకు మనం ఈ ప్రశ్నతో సతమతమవుతున్నాం. దేవుడు ఆదాముతో నీవు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు, నేను దాక్కుని ఉన్నాను, సిగ్గుతో ఉన్నాను, భయముతో ఉన్నాను అని ఆదాము జవాబు ఇవ్వగా, అది సరైన జవాబా అని మనం ఆలోచించాలి. ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఆదాము ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పకుండా ఆయన ఏమి భావాలు పొందుతున్నాడో, ఎటువంటి భయంతో నిండి ఉన్నాడో అని దేవునికి సమాధానం ఇస్తున్నాడు. బహుశా మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఇదే సందిగ్ధతను ఎదుర్కొంటూ ఉంటుంటాం. ఎందుకు? పాపము ప్రవేశించక మునుపు దేవుడు ఏదేను వనములో నడుస్తూ ఉండగా ఆదాముతో అడిగిన ప్రశ్న, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎవరున్నారు? ఆదాము, నేను భయముతో ఉన్నాను అని సమాధానమిచ్చడం ద్వారా పాపము మనల్ని తన గుప్పిట్లో పెట్టుకున్న రీతిని ఈ మొదటి పఠనం మనకు విశదపరుస్తుంది. మనం మన జీవితంలో ప్రతిదినం మంచి చెడుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఈ పాపములో మనం చిక్కుకొని భయకంపితులమై జీవిస్తుంటాం. మన చుట్టూ సమాజంలో, మన వ్యవస్థలలో, మన కుటుంబాల్లో కూడా మనం అనుభవిస్తున్న వివిధ రుగ్మతలు, వ్యామోహాలు, కష్టాలు, సుఖాలు, పాపాలు, రుగ్మతల ద్వారా మనం ఈ యొక్క ప్రశ్నల మధ్య ఎక్కడున్నావు అని దేవుడు అడుగుతుండగా, సువిశేష పట్టణంలో యేసు ప్రభు ఎవరు నా తల్లిదండ్రులు, ఎవరు నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఈ రెండు ప్రశ్నల మధ్యలోనే మనం దేవుని చిత్తాన్ని చేయాలని ఒక గొప్ప ఆహ్వానం మనకు ఇవ్వబడుతుంది. ఎక్కడున్నావు అని దేవుడు అడిగినప్పుడు, నేను భయపడుతున్నాను, సిగ్గుతో ఉన్నాను, దాక్కుని ఉన్నాను అని ఆదాము జవాబివ్వగా, దేవుని చిత్తము నుండి పారిపోయిన రీతిని, వెడలిపోయిన రీతిని మనకు పఠనాలు స్పష్టం చేస్తున్నాయి. సమస్య ఏమిటనగా, చుట్టూ మన ఉండే సమాజంలో మంచి జరుగుతున్నను కొంతమంది మాత్రం తమ ప్రమాణాలకు అనుగుణంగా లేనందువల్ల మంచి చేసే వాళ్ళను కూడా మీరు ఈ మంచి ఫలానా కారణం కోసం, ఫలానా ఉద్దేశం కోసం, మీ స్వలాభం కోసం, మీ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నారంటూ మనం వింటుంటాం. యేసు ప్రభువే అటువంటి వివక్షకు గురి అయ్యాడు. ఆయన మంచి చేస్తున్నప్పుడు, ఓ నీవు సైతాను ప్రభావం వల్ల చేస్తున్నావు, బెల్జెబూల్ ప్రభావం వల్ల చేస్తున్నావు అంటూ యేసు ప్రభుని అలనాటి ప్రజలు మాటలు అన్నారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, మనం దేవుని శక్తితో నింపబడ్డ వాళ్ళం. ఎప్పుడైతే మనం దేవుని శక్తిని మనం పొందుకొని నూతన ప్రజలుగా మారతామో అప్పుడు మనం నూతన గుర్తింపును పొందగలుగుతాం. అప్పుడు మనం యేసు ప్రభు అడిగే ప్రశ్నలకు, దేవుడు అడిగే ప్రశ్నకు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు మనం సరైన సమాధానం ఇవ్వగలం. భయము లేకుండా, సిగ్గు లేకుండా, దాక్కోకుండా సమాధానం ఇవ్వగలం. మరి మన విశ్వాస జీవితం ఈ రెండు ప్రశ్నల మధ్య, తండ్రి దేవుడు అడిగే ప్రశ్న ఎక్కడున్నావు,
సుతదేవుడైన యేసు అడిగే ప్రశ్న, ఎవరు నావారు? ఎక్కడున్నావని తండ్రి దేవుడు అడిగినప్పుడు, ఇదిగో ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, నీ చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అని మన సమాధానం కావాలి. సుతదేవుడు యేసు ప్రభు అడిగినప్పుడు, ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో అటువంటి వాళ్ళే నా నిజమైన కుటుంబము అని యేసు ప్రభు ప్రస్ఫుటం చేస్తూ ఉండగా, మన యొక్క విశ్వాస జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. చెడు మంచి మధ్య మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు భయం లేకుండా, దాక్కోకుండా దేవుడు అడిగినప్పుడు, ఎక్కడున్నావు? ఇదిగో ప్రభువా, నేను ఇచటనే ఉన్నాను, నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అని సమాధానం ఇవ్వగలమా? అదే విషయాన్ని యేసు ప్రభు సువిశేషంలో చెప్పినాడు. ఎవరైతే నా తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చి జీవిస్తారో వారే నా నిజమైన కుటుంబం. ఆ కిటికీ మీద రాసినట్లు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా అప్పుడప్పుడు దేవుని నుండి వెడలిపోతున్నాము, భయముతో సిగ్గుతో దాక్కుంటున్నామని అనిపించినప్పుడు ప్రశ్నించుకోవాలి. దేవుడు అక్కడే ఉన్నాడు, దేవుడు ఇక్కడే ఉన్నాడు, బహుశా నేనే వెళ్ళిపోతున్నాను. మరి ఈరోజు దేవుని చిత్తం నెరవేర్చుటకు, నిజమైన దేవుని కుటుంబంలో భాగస్వాములమగుటకు మనం తిరిగి వద్దాం. గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి. దేవుడు మన ప్రయత్నములను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.